పూరి చేయంగానే పూరి కర్రీ కావాలి కదండి. పూరి కర్రీని హెల్తీగా ప్రిపేర్ చేసుకుందామా? స్టవ్ వెలిగించుకుని బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కరివేపాకు, 4, 5 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4, 5 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అల్లం ముక్కలు, పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకోండి. 1 కప్ దాకా వాటర్ని వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయ అంతా మెత్తగా మగ్గించేసేసుకోండి. తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిముద్దలు లేకుండా చూసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసేసుకోండి. ఇలా చేయడం వలన మనకి ఇలా నీళ్ళగా లేకుండా చిక్కగా ఈ విధంగా తయారవుతుందండి. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పూరీలు కూడా వేడిగా ఉండాలి, కర్రీ కూడా వేడిగా ఉండాలి. అలా తింటేనే టేస్ట్ కదా. మీరు కూడా చూసి ట్రై చేసేయండి.